రిటర్న్ వస్తుంది. సో నాసాకు రిటర్న్ వచ్చే విషయంలో ఒక 9 నెలలు సనీ విలియమ్స్ అంటారు, తను రిటర్న్ రావడాన్ని మనం పరిగణలోకి తీసుకొని తన ఆరోగ్య పరిస్థితి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ యూజువల్గా స్పేస్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతుందో ISS, అక్కడ గత మార్చిలో 24 మార్చిలో తను వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ రిటర్న్ రావడానికి ఇబ్బంది అయి తను గత 9 నెలలుగా విలియమ్స్ అలాగే ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఉండిపోవడం జరిగింది. తద్వారా ఇప్పుడు రిటర్న్ రావడానికి ఏ సమస్యలైనా తలెత్తుతాయా అన్నది చూడాలి. ఇవాళ తను రిటర్న్ బయలుదేరనుంది స్పేస్ ఎక్స్ మరియు నాసా ఆధ్వర్యంలో. సో మనం యూజువల్గా చూస్తే, హెల్త్ పరంగా చూస్తే, జీరో గ్రావిటీ స్పేస్ స్టేషన్లో ఎన్నో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. అంటే మనకు హెడ్ టు టో చూసుకుంటే మనకు మానసికంగా ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఎక్కువ రోజులు ఉండటం వల్ల మనకు బ్రెయిన్లో కొంత ఫ్లూయిడ్ ఓవర్లోడ్ వల్ల, అంటే బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ అన్నీ బ్రెయిన్ హెడ్ సైడ్ అక్యుములేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫేసు, బ్రెయిన్, హెడ్లో కొన్ని సమస్యలు, అంటే మానసికంగా దెబ్బతినడం అనుకోండి, లేకపోతే వర్టిగో అనుకోవడం అండి, కళ్ళు తిరగడం అనుకోండి, ఎన్నో సమస్యలు రావచ్చు. ఎక్కువగా రేడియేషన్ బారిన పడ్డప్పుడు కూడా ట్యూమర్స్, బోన్ ట్యూమర్స్ రావచ్చు, స్కిన్ ట్యూమర్స్, స్కిన్ క్యాన్సర్స్, బోన్ క్యాన్సర్స్, మజిల్ క్యాన్సర్స్, అలాగే ఏవైనా క్యాన్సర్స్ రేడియేషన్ వల్ల ఎఫెక్ట్ కావచ్చు. అలాగే హెయిర్ కూడా మనకు గ్రోత్ తక్కువగా ఉంటుంది. మనకు కళ్ళల్లో ఆ రేడియేషన్, సోలార్ రేడియేషన్ కానీ ఈ ఒక రేడియేషన్ వల్ల మనకు కళ్ళల్లో క్యాట్రాక్ట్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా మన ఫేషియల్ నుంచి టోస్ వరకు ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో, ఈ మస్కులర్ అట్రోఫీ, అంటే మజిల్ ఎప్పుడైతే వాలంటరీగా ఎర్త్ మీద మనకు మూమెంట్ అయినప్పుడే మజిల్ పవర్ పెరిగే ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే వెయిట్ లెస్నెస్, అంటే మనకు బరువు తెలియదు, గాల్లో తేలుతూ ఉంటాం, మజిల్స్ ప్యాసివ్గా మూమెంట్ అవుతాయి కానీ యాక్టివ్గా మూమెంట్ ఉండదు. సో ప్యాసివ్ మూమెంట్లో మనం ఎంత చేసినా కూడా ఎంతో కొంత మనకు భూమి మీద ఉన్నంత పవర్ ఉండదు, కాబట్టి మజిల్ లాస్లో ఉంటుంది. అంతేకాకుండా మెథడ్లో డిసోరియంటేషన్, అంటే డిటోరియేషన్ అంటే